సమస్యలో ఒక పాదం ఉంటుంది. ఇలా ఒక పాదం ఇచ్చారు. మౌనిను తాంబవుగా మహిన్ నాణించితి గావమమ్ము దారించితి గావమమ్ము గావరమ్ము అని గావమమ్ము రావే వేడ్కన్ కొల్చద. అది సులువుగా అయిపోతుంది. గానమ్ములతో కొల్చద. కానమ్ముల బడక నన్ను కాసుమ దుర్గా. కాననముల బడకు నన్ను కాననముల బడక నన్ను కాసుము దుర్గా. నన్ను గాసుము దుర్గా. గానమ్ములతో గొల్చెద. కాననముల బడక నన్ను మమ్ము అందరిని కలుపుకున్నాను. అక్కడ పైన కూడా మమ్మ వచ్చింది కదా. కాననముల బడక వేగ కరుణించు. పైన కావ క్రియ వచ్చింది కాబట్టి కరుణను దుర్గా అనొచ్చా? హనుమా దుర్గా. కనుమ కరుణ కూడా బాగానే ఉంటుంది కదా. కరుణన్ దుర్గా. కరుణన్ అంద కరుణన్ దుర్గా. ఎందుకంటే క్రియ పైన గావమమ్ము అన్నాం కాబట్టి మళ్ళీ క్రియ అవసరం లేదు. ఇక్కడ ఆమోదించినట్టేనా? అంటే దుర్గమ్మవారి అంజలి చేసాడు బాధ నీది నే పోకడ చూపినన్ విధిగా బుద్ధిని నేర్పాడు నేర్పు నీది. నీ పోకడ చూపినన్ విధిగా బుద్ధిని నేర్పెడు నేర్పు నీది. నన్ పైన నన్ నేర్పు నీది నన్ను అని. అవధాని గారు, సమాజంలో మహిళలకు వివాహమైంది అన్నట్టుగా వస్తే మంటలు అవన్నీ గుర్తుపడవచ్చు. అలాగే పురుషులకు ఎలా గుర్తుపడచ్చు? దీనికి మేడసాన్ మోహన్ గారు ఇచ్చిన సమాధానం ఏంటంటే, మీరు ఒక్కసారి పలకరిస్తే అర్థమైపోతుంది. నేను పలకరించకూడనే గుర్తుపడతాను. అయితే సోదరుడు అప్రస్తుత ప్రసంగి నేను ఇచ్చిన సలహాని చాలా సీరియస్గా తీసుకున్నాడు. మహిళలపైన దృష్టి పెట్టమన్నాను. ఒకసారి వారి ప్రశ్నలు అడుగుతున్నాను. ఇంత త్వరగా నా మాట విన్నవారు మీరు నాకు అత్యంత ఆత్మీయులు. ఇప్పటివరకు నేను నా మాట అంత త్వరగా ఎవరు వినలేదు. అవధాని గారు ఆత్మీయులు అన్నారు అంటే అప్రస్తుతుల వారిని ఇది కూడా త్వరగానే మొదటిదే ఎవరు అన్నారు అంతే. ఎందుకంటే పెళ్ళైన వాడికి సరదాగా చెప్పుకోవాలంటే పెళ్లిలో అమ్మాయి బాగా ఏడుస్తున్నారు అత్తగారింటికి పోయేటప్పుడు. వీడు చిరునవ్వు నవ్వుతుంటాడు. పెళ్ళయింది అయితే ఎవరో అన్నారట పక్క నుంచి, పర్లేదు అది ఆవిడది చివరి ఏడుపు, ఇది వీడిది చివరి నవ్వు అని. వాడి ముఖంలో నవ్వు లేకుంటే బహుశా అంటే నా మొహం నాకు కనిపించదు కాబట్టి అనుభవజ్ఞుల ద్వారా తెలుసుకొని చెప్తాను. అద్వితీయం, మీరు మళ్ళీపోతున్నారు. నా వేకువ నీవుగాదే
నా వేగువ నీవుగాది పరివేష్టితమైనను గాచు నన్ను గాచి నా వేకువ నీవుగాదే పరివేష్టితమై నన్ను గాచుచుండ. పరివేష్టితం అంటే పూర్తిగా పరివేష్టితమై నన్ను గాచుచుండగా నాకిక చింతలేదు శరణాగతి నీవే కదమ్మ భారతి శారదా. పరివేష్టిత వేరే అన్నాయి కదా, పరివేష్టితమై అన్న పరివేష్టితమై పరివేష్టితమై అంటే క్రియ అవుతుంది. పరివేష్టిత అంటే నా వేకువ నువ్వే అంటే నాకు నిత్యం నా వేకువ నీవే గాదే పరివేష్టితమై నన్ను గాచుచుండగా నాకిక చింత లేదు శరణాగతి నీవే శరణాథమి నీవే కదమ్మ శారదా. భారతి వస్తున్నది, శారదా భారతి అంటే నాకు మనసులో నేను భారతీయ శతకం రాస్తున్నా. 99 పద్యాలు అయినాయి. దీన్ని 100గా అనుమతి తీసుకొని ఎరిగించుకోవచ్చా అని ఆలోచిస్తున్నా. ఎందుకంటే వారు కూడా 98వ పద్యం వారే ఇచ్చినారు చివరి పాదం. ఆర్యాణి విధిరాణి వేద జనని హంసోత్తరానందిని. వారు ఇచ్చిన పాదం నన్ను పరీక్షించడానికి. ఎందుకంటే మా బంధువులు ఒక అమ్మాయికి ఆర్యాణి అనే పేరు నేను పెట్టిన. వాడు తను చెప్పుకున్నాడు మామగారికి, ఇక అమ్మాయి పేరు ఆర్యాణి అంటే, అరే మీ అమ్మాయి పేరు పద్యం రాయమని రా వాడిని. ఆర్యాణి విధిరాణి వేద జనని హంసోత్తరానందిని అని వారు పద్యం ఇచ్చినారు. పర్యాప్తం విడు నీదు ధ్యాస ధృతినన్ పాలించ. పర్యాప్తం విడు నీదు ధ్యాసని పాలించ నన్ వేడ్కనన్ అట్లా ఏదో రాసినాను. పర్యాయంబిక లేదు నీదు కృపకున్ అట్లా రాస్తూ పూరించాను. 99 ఇంకోటి రాసుకున్నాను. ఇది 100 అవుతే బాగుంటుందేమో అనిపించి శారద బదులు భారతీయ వస్తుంది ఎప్పటికి. ఒకసారి మొత్తం రాకయునీది పద్యమును రంజిల చేసెడు బాధ నీది నే పోకడ చూపినన్ విధిగా బుద్ధిని నేర్పు నీది నీది నా వేకువ నీవుగాదే పరివేష్టితమైనను గాచుచుండగా నాకిక చింత లేదు శరణాగతి నీవే గదమ్మ శారదా. కలిమిరా సమత ఎట్టుల కుదిరెను సమ్మతమ్ము మమత పెంపొంది చెలిమినన్ మాన్యులవగ మమత పెంపొంది చెలిమినన్ మాన్యులవగా చెల్లిని ఒకే పాదంలో వచ్చేస్తుంది. శ్రీకిషన్ రావు గారు లక్ష్యమందున శ్రీకిషన్ రావు గారు రావడానికి లక్ష్యాన్ని ఇక్కడ వారికి శ్రీకిషన్ రావు గారు రావు గారి లక్ష్యమందున శ్రీకృష్ణ రావు గారి. ఎందుకంటే 1979లో ఇక్కడ శంకుస్థాపన జరిగింది. 1990లో ప్రతిష్ఠ జరిగింది. ఈ మధ్యలో ఒక 5-6 ఏళ్ల ప్రయాణం వారు. 1987 86. సో దాదాపు
ఒక 4-5 ఏళ్ల చెలిమి వారిది. అందుకని లక్షమందున శ్రీకిషన్ రావు గారి కలిమి గోల్పోయి కలిమి నరసింహ అంటే సరిపోతుంది, కానీ అక్కడికి ఆరంభంలో నారసింహం వారి కలిమి గోల్పోయే నరసింహ కవివరుండు కోల్పోయే. ఎందుకంటే వారు ప్రతిష్ట వరకు లేరు, మధ్యలోనే పరోపదించినారు కాబట్టి అదొక నిజంగా వారి మామగారు బహుశా ప్రత్యక్ష సాక్షి అనుకుంటా దానికి. వారు ఎంత బాధపడ్డారంటే ఒక చిన్న కథ కూడా చెప్పేవారు నాన్నగారు. ఆలస్యమైన గాలి మే 2వ తారీఖు 79 వైశాఖ మాసంలో మంచి ఎండ, విపరీతమైన గాలి. అక్కడ దీపం పెడితే మొదటిసారి ఆరిపోయింది, మళ్ళీ రెండోసారి ముట్టించినారు, రెండోసారి ఆరిపోయింది. ఇంకా మా నాన్నగారు ఎప్పుడైనా భీష్మ ప్రతిజ్ఞ, మూడోసారి దీపం ముట్టిస్తున్నా ఇది ఆరిపోతే ఇంకా నేను ఈ దేవాలయ నిర్మాణాన్ని కొనసాగించను. ఇవి నేను చెప్పేటవన్నీ నిర్దిష్టమైన వాక్యాలు, ఎందుకంటే నేను తప్పు చెప్పినా నా తప్పు పట్టడానికి ఇద్దరు ఇక్కడ సిద్ధంగా, తప్పు పట్టడానికి కాదు సరిచేయడానికి ఇద్దరు సిద్ధంగా ఉన్నారు కాబట్టి ఆ ధైర్యంతో చెప్తున్నాయి ఈ మాటలు. ఇంకొక మూడోసారి కనుక దీపం ఆరిపోతే ఇంకా నేను ఈ దేవాలయం నిర్మాణాన్ని కొనసాగించను అని వారు ప్రతిజ్ఞ చేసినారట. చేస్తే అయితే వీరి మొండితనం తెలిసిన గురువుగారు, శిష్యుని యొక్క మొండితనం తెలిసిన గురువుగారు ఏం చేసినారంటే 10 మీటర్ల దూరంలో కూర్చొని ఆ దీపాన్ని కాపాడారు. 10 మీటర్ల దూరంలో కూర్చొని కాపాడిన గురువుగారి గొప్పతనం చూడండి, వారి యొక్క తపశక్తి. అట్లా మూడో దీపం నిలవడం వల్ల ఇక్కడ అమ్మవారి ఇప్పుడు అక్కడ నిలుచున్న అమ్మవారిగా అక్కడ కొలువు తీరింది, మనందరినీ కాపాడుతుంది. అట్లా ఈ 2 దీపాలకి సమన్వయం చేసేవారు నాన్నగారు. మొదటి దీపం ఆయనకు సూచనగా, మొదటి దీపం అక్కడ రాతి కట్టడానికి పూర్తిగా సహకరించిన మల్లేశమని, ఒక కమ్మరి మల్లేశమని అక్కడ మొదటిది నాన్న ఒక దీపం వారి కమ్మరి మల్లేశం గారు, రెండవ దీపం శ్రీకృష్ణరావు గారు. ఈ ఇద్దరు ఆత్మీయులను నేను కోల్పోతాను. మూడో దీపం బహుశా ఏమన్నా అవుతే బహుశా తన తానే అనుకున్నారన్నమాట. ఇక మూడో దీపం లేనప్పుడు నేను దీన్ని కట్టి లాభం లేదు కాబట్టి అటువంటి ప్రదక్షిణ చేసినారు. ఆ గురువు గారు అఖండానంద స్వామి గారు మాసాయిపేట, వారు కేవలం ఈ కార్యక్రమం చూడడానికే వారు కన్ను ఆపరేషన్ చేసుకొని వాళ్ళకి మళ్ళీ చూపు వచ్చింది, వారికి చూపు లేదు అప్పటికి. సో అటువంటి గురువుల యొక్క శిష్యులు బహుశా అందుకనే శిష్యుడు గొప్పవాడైతే గురువు ఖచ్చితంగా అది గురువు యొక్క తపశక్తి గొప్పది. కానీ గొప్పవాడైన శిష్యుడు దొరకడం కూడా గురువు గారి అట్లానే. అందుకనే విశ్వనాథ సత్యనారాయణ గారు చెప్పినారు కదా, నా వంటి శిష్యుడు దొరకడం గురువుకి. అందుకని మన తెలంగాణలో మంచి శిష్యులను తయారు చేసే బాధ్యత గురువులు తీసుకుంటారు, వారి మాట నిలబెడతారు. ఓకే, గురువు నేర్పించు పాఠములు గుర్తెరింగి పరుగులెత్తించు బాధ్యతను బాలు రచట. మంచి విద్యార్థులు మొదటి 2 పాదాల్లో వచ్చినారు. విద్యార్థులు చెడు విద్యార్థులు ఉండరండి అంటే నాకు తెలియదు, ఎందుకంటే నేను బహుశా నన్ను కూడా చాలా తన్నులు తిన్నా మా సార్ తోటి. ఎందుకు కొడుతున్నాడో తెలియదు, నేను మంచివాడిని కదా ఎందుకు కొడుతున్నాడు. సో విద్యార్థులు అంతా బహుశా అట్లానే ఆలోచిస్తారు, చెడు విద్యార్థులు ఉండరు, మనమే వారి చేయాలి కాబట్టి. కాకపోతే ఆ మథనం మాత్రం గురువుదే, ఎలా మార్చాలన్నది గురువుదే కాబట్టి
అట్లా పరువు నిలబెట్టు శిష్యులను వదలకుండా. ఎందుకంటే ఒక గురువుకే ఇప్పుడు నేను ఒక స్థాయిలో ఉన్నా, అట్లా నన్ను తీసుకొని నన్ను పక్కన పెట్టండి. కేసీఆర్ అంత పెద్ద రాష్ట్రానికి అధిపతి అయిన సాష్టాంగ ప్రారంభం చేస్తారు. పరువు నిలబెట్టు శిష్యులను వదలకున్నా. వదలకుండా కూడా అదే అర్థము. వదలకుండా సో అని. పరువు నిలబెట్టు శిష్యులను వదలకున్న. స్థిరమై నిలబడును. కీర్తి చిరమై నిలబడును. నీ అక్కడికి వస్తుంది. కీర్తి చిరమై నిలబడును కేతనమున. కీర్తి కేతనం. గురువు కీర్తి శిష్యుల బాధ్యత. సరిపోయిందా? అన్యాయం వచ్చిందా రెడ్డి గారు? నిలబడు నికేతనము. చిరమై నీ అక్కడ వరకు కీర్తి చిరమై నిలబడును కేతనముగా. దీనితో అన్ని అంశాలు పూర్తయినవి. లేకపోతే కీర్తి చిరమవుచు వెలుగును కేతనముగా. కీర్తి చిరమవుచు వెలుగును కేతనముగా అన్నా. చిరమవుచు స్థిరంకి చిరం. కీర్తి స్థిరమవుచు అన్నాము. చిరం అంటే చిరకాలం అనే అర్థం కూడా. కీర్తి స్థిరమవుచు వెలుగును కేతనముగా. కేతనమున్నా కాదు, కేతనముగా పతాకమై నిలుస్తుంది. ఒకసారి గురువు నేర్పించు పాఠములు గుర్తెరింగి పరుగులెత్తించు బాధ్యతం బాలురచట. పరువు నిలిపెడు శిష్యులను వదలకున్న. పరువు నిలబెట్టు శిష్యులను వదలకున్న. కీర్తి స్థిరమవుచు వెలుగును కీర్తి స్థిరమవుచు నిలుచును కేతనముగా. కీర్తి స్థిరమవుచు నిలుచును కేతనముగా. బహుశా మీరు ఏ సభ అన్నారు? అది సాహిత్య సభనేనా? సాహిత్య సభలో గోకిన రామారావు, గోపాలకృష్ణ, గోపాల్ ఇద్దరు ప్రముఖులైనారు. వాళ్ళ గురించి ఎప్పుడు అర్థం కాలేదు. అర్థమైందా? మరి చెప్తున్నది ఎవరు? ఇంత గోకించుకున్నవాడా గోకినవాడా? అందులో అక్కడి నుంచి మీరేం నేర్చుకున్నారు? దీనితో ఈ అవధాన కార్యక్రమంలో 4 ధారణాంశాలు అత్యద్భుతంగా పూర్ణ చేశారు. ఈ యొక్క కరతాళ ధ్వనులతో అవధానాన్ని ఒక్కసారి మనం అందరం కూడా అభినందిస్తే ధారణ చేసి మళ్ళీ 2వ 3వ పాదం 4వ పాదం ఈ చంద్ర భాషను అడిగిన
ఒకసారి అమ్మవారిని ధ్యానం చేస్తాం. అమ్మవారి ధారణాంశాలు ప్రవేశిద్దాం. కావేవి బహు కష్టమైన పనులను కాంసంగ నిరూపమున్ కావేవి బహు కష్టమైన పనులను కాంసంగ నిరూపమున్ రావేవి మముజేరనా పదలు సంరక్షింప నీమంత్రముల్ లేవేవి నిలనిష్టమైన నిధులను లేవింక ఏ కోరికల్ దేవీ నీ పద సేవనం ఇడుముల్ తీర్చుంగదా భారతి. సిద్ధాక్షరి మౌని నుతాంబవుగ మహిన్ రాణించితి గావమమ్ము రావే వేడ్కన్ గానమ్ములతో గొల్చత కాననముల బడక నన్ను నేను ఒక్కడిని కానముల బడక మమ్ము పైన వచ్చింది కదా గావమమ్మ వాడిని కరుణం దుర్గా సమస్య నాకిక చింతలేదు శరణాగతి నీయు గదమ్మ శారదా శరణాగతి నీవే గదమ్మ శారదా. రాకయు నీది పత్యమును రంజుల చేసెడు బాధ నీది నే పోకడబోయినన్ విధిగా బుద్ధిని నేర్పు నీది నా వేకువ నీవుగాదే పరివేష్టితమై నన్ను గాచుచుండగా నాకిక చింతలేదు శరణాగతి నీదే గదమ్మ భారతి శరణాగతి నీయవే అమ్మ శారదా శారదా దత్తపది. సమత మమత చెలిమి కలిమి 4 పదాలతోటి శ్రీకృష్ణరావు గారు నరసింహ శర్మ గారి మైత్రిని అనుబంధాన్ని పండించమన్నారు. సమత ఎట్టుల గుదిరెనో సమ్మతమ్ము మమత పెంపొంది చెలిమినన్ మాన్యులవగా రెండు పదాలు వచ్చినాయి. లక్షమందున శ్రీకిషన్ రావు గారి కలిమి కోల్పోయి నరసింహ కవివరుండు వర్ణన. గురువు నేర్పించ పాఠముల్ గుర్తెరింగి పరుగులెత్తించు బాధ్యతన్ బాలురచట పరువు నిలబెట్టు శిష్యులను వదలకున్న కీర్తి చిరమోచు వెలుగును కీర్తి నిలబడుచు చిరమోచు నిల్చును వెలుగును నిలుచును కీర్తి చిరమోచు నిల్చును కేతనముగా. లేదు కానీ 5వ అంశాన్ని కూడా చేర్చుకునే ప్రయత్నం రాబోయే అవధానాల్లో చేస్తానని స్వభావకంగా అమ్మవారికి మాట ఇస్తూ ఇంకొక అంశం అంటే ధారణకు నిష్టాక్షర కూడా ప్రయత్నం చేస్తాను.